యెషయా గ్రంథము 49వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. ఈ మాట దేవుడు యెషయా ద్వారా చెదిరిపోయి కృంగిపోయిన, చెరలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసి యొక్క ప్రతి అనుభవము ఇశ్రాయేలీల అనుభవమే. ఇశ్రాయేలీలు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని ఈ దినాన ప్రతి క్రైస్తవుడు విశ్వాసి ఎదుర్కొంటున్నాడు. విశ్వాసికున్న బాధలు, ఇబ్బందులు, భయాలు, కలవరాలు, దిగులు, ఓటములు, శోధనలు ఆ దినాన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా ఎదుర్కొన్నారు. అందుకని ఆయనకు ఒక పేరుంది, ఆయన ఇశ్రాయేలు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఏం చేశాడో నీకు కూడా అదే చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎంతో దిగుల్లో ఉన్నారు, అవమానంలో ఉన్నారు, ఓటమిలో ఉన్నారు, కృంగుదలలో ఉన్నారు. వారు ఎదురు చూస్తున్నారు వారి కొరకైన మెస్సయ్య వస్తాడు అని. అందుకనే ఈ యెషయా గ్రంథం 49వ అధ్యాయానికి బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే ద మిషన్ ఆఫ్ మెస్సయ్య. మెస్సయ్య యొక్క ఒక గొప్ప పని, ఆయన ఏం చేస్తాడు. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ కొరకు, నీ ఆపదల్లో, నీ కష్టాల్లో నిన్ను ఆదరించే మెస్సయ్య ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. నీ కన్నీరు తుడచడానికి, నిన్ను విడిపించడానికి, నీతో కలిసి రావడానికి మెస్సయ్య ఉన్నాడని అర్థం చేసుకో. ఆ మెస్సయ్య ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రతి విశ్వాస జీవితంలో మెస్సయ్య మిషన్ అనేది ఉన్నది. ఆయన నీ గురించి ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు, నీ గురించి ఒక ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఒక్క మాట ఏంటంటే, నీ దుఃఖములో, నీ వేదనలో, అవమానాలలో నీ హృదయములో ప్రతిస్పందించి నీ చెవులకు వినబడే ఒక మాట, యెహోవా నమ్మకమైన వాడు. యెహోవా నమ్మకమైన వాడు. ఇంట్లో ఎవరు కూడా నిన్ను నమ్మేవాళ్ళు లేరు, నువ్వు నమ్మదగిన వాళ్ళు లేరేమో. లోకంలో ఎవరు నమ్మకమైన వాళ్ళు లేరు. ఇంకా చెప్పాలంటే ఎవరిని నమ్మావో వారే ఎక్కువగా నిన్ను మోసం చేస్తారు. ఎవరి మీద ఆధారపడ్డావో వారే ఎక్కువగా నిన్ను దుఃఖపెడతారు, అవమానపరుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప ఆదరణకరమైన మాట, యెహోవా నమ్మకమైన వాడు. నీ విషయంలో ఆయన నమ్మకమైన వాడు, అందరి విషయంలో ఆయన నమ్మకమైన వాడు. అంతేకాదు, ఆయనకున్న పేర్లు చాలా ఉన్నాయి. ఆయన నమ్మకమైన వాడు, ఆయన యథార్థమైన వాడు, ఆయన ఘనమైన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన శ్రేష్టమైన వాడు. ఇలాంటి దేవుడు నీకున్నాడు. నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటాడు. ఈ దినాన ఏ పనిలో, ఏ ప్రయత్నంలో, ఏ విషయంలో బయలుదేరి వెళ్తున్నావో ధైర్యంగా వెళ్ళు. నీ దేవుడు నమ్మకమైన వాడు. నమ్మకంగా నీ పని జరిగిస్తాడు, నమ్మకంగా నీకు తోడుగా ఉంటాడు, నమ్మకంగా నిన్ను ఆదరిస్తాడు, నమ్మకంగా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నమ్మకమైన వాడు. ఈ మాటే మనకి ఎంత తృప్తిగా ఉంటుందంటే మన హృదయము నిండిపోతుంది. ఈ మాట కడుపు నిండిపోయే మాట. ఆయన నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన దేవుడు ఏం చేస్తాడో ఈ ఉదయకాలము నీ ప్రతి పరిస్థితిలో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చేస్తాడు, ఏ విషయంలో ఆయన నమ్మకంగా ఉంటాడో భక్తుడు ఈ అధ్యాయంలో 7 విషయాలు రాశాడు. అదే మనం చూస్తే 7వ వచనంలో యెహోవా నమ్మకమైన వాడు అని రాసి 8వ వచనం నుంచి ఏ విషయాలలో ఆయన నమ్మకమైన వాడో అక్కడ తెలియచేస్తున్నాడు.
8వ వచనం మనం చూస్తే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. మొట్టమొదట నీకు ఉత్తరం ఇచ్చే విషయంలో ఆయన నమ్మకమైన వాడు. మనుషులు నీకు ఉత్తరం ఇవ్వరు. కనీసం నీ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయకపోవచ్చు, ఒకవేళ చేసిన మాట్లాడకపోవచ్చు. నువ్వే కాల్ చేస్తూ ఉంటావు, వారు కాల్ చేస్తానంటారు కానీ నీకు చేయకపోవచ్చు. అంటే చిన్న ఫోన్ కాల్ ఉత్తరం ఇచ్చే విషయంలోనే మనుషులు ఎంత అపనమ్మకంగా ఉన్నారు. కానీ నీ దేవుడు పరలోకంలో నుండి నీ ప్రతి పనికి, నీ ప్రతి ప్రార్థనకు, ప్రతి పరీక్షకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. కొన్నిసార్లు నువ్వు మాట్లాడకపోయినా ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన వైపు నువ్వు చూడకపోయినా నీ వైపు ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన గురించి నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోలేని దేవుడు. నీకు ఉత్తరం ఇచ్చే విషయంలో నమ్మకమైన వాడు. ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని రోజులుగా నేను నా కుటుంబం గురించి అడుగుతున్నాను, నా బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. అలాగే యవనస్తులారా, నీ ఉద్యోగం గురించి, నీ వివాహం గురించి, నీ భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నావు. దిగులు పడొద్దు. మీ అందరికీ ఒక సంతోషకరమైన మాట ఏంటంటే, నీకు ఉత్తరం ఇచ్చుటలో ఆయన నమ్మకమైన వాడు. ఈ దినమే నీకు ఉత్తరం ఇవ్వచ్చు. నీ బాధలు, నీ ఆర్థిక సమస్యలు, నీ వ్యాధులు, నీ కష్టాలు, నీ శోధనలు అవి ఇక ఉండబోవు. అక్కడ చెప్తున్నాడు, నువ్వు ఎంత హీనుడు అయిపోయావో అంత గనుడుగా చేస్తాడు. రాజులే వచ్చి నీకు నమస్కారం చేసేటట్లు చేస్తాడు. ఇది మొట్టమొదటిది, ఉత్తరం ఇచ్చుటలో ఆయన నమ్మకమైన వాడు. రెండవ మాట అదే 8వ వచనం, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. రెండవది, నిన్ను ఆదుకొనుటలో ఆయన నమ్మకమైన వాడు. నీ సమస్యల్లో ఉన్నప్పుడు అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు కూడా నిన్ను ఆదుకోవటానికి రారు. పైగా దుఃఖం మీద దుఃఖం, వేదన మీద వేదన కలుగజేసేవారుగా మనుషులుంటారు. ప్రియులారా, మనుషులందరూ అలాంటి వారే. కానీ నీ దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు. ఆదుకుంటాడు. నీ ఆపత్కాలంలో ఆదుకుంటాడు, నీ కష్టకాలంలో ఆదుకుంటాడు, నీ శోధన కాలం, నీ వేదన కాలం, అందరూ విడిచిపెట్టిన నీ ఒంటరి కాలంలో కూడా నిన్ను ఆయన ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. ఇది రెండవదిగా చూస్తున్నాం, నిన్ను ఆదుకొనుటలో ఆయన నమ్మకమైన వాడు. మూడవ మాట మనం చూసినట్లయితే 10వ వచనం, వారి యందు కరుణించువాడు. మూడవది, నిన్ను కరుణించుటలో ఆయన నమ్మకమైన వాడు. నీ పరిస్థితి చూసి కనికరించకపోగా, కరుణించకపోగా నిన్ను కోప్పడే వాళ్ళు చాలామంది ఉంటారు. నిన్ను అసహించుకునే వాళ్ళు ఉంటారు, నిన్ను త్రోసివేసే వాళ్ళు ఉంటారు. నీ బాధ అనేది వారికి ఒక అపహాస్యంగా అనిపించవచ్చు. ప్రియులారా, అయితే దేవుడు నీ బాధను అర్థం చేసుకుంటాడు, నీ దుఃఖాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ గుడ్డి బత్తెమయ్య అనే భిక్షకుడు అరుపులు మిగతా వాళ్ళందరికీ కూడా అవి డిస్టర్బెన్స్గా అనిపించాయి. ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు కేకలేస్తున్నావు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఎందుకు అరుస్తున్నావు, నువ్వు మౌనంగా ఉండని గద్దిస్తే అది వారికి డిస్టర్బెన్స్గా అనిపిస్తే ప్రభువుకి అది ఎంతో ప్రేమగా అనిపించి ఆ గుడ్డివాణ్ణి కరుణించాడు. ఇది నాన్న, నువ్వు చేసే ప్రార్థనలు, నీ కన్నీరు బాధతో నువ్వు చేసే ఆర్తనాదాలు విని నిన్ను కరుణించేవాడు ఆయన. మూడవది, నిన్ను కరుణించుటలో ఆయన నమ్మకమైన వాడు. 4వ మాట అదే 10వ వచనములో, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. 4వది, నిన్ను నడిపించుటలో నమ్మకమైన వాడు. మనుషులు నిన్ను నడిపిస్తారు, కానీ కొద్ది కాలం నడిపించి మధ్యలో నిన్ను ఆపేస్తారు. ఎడారి లాంటి పరిస్థితుల్లో, ఇంకా సముద్రము మధ్యలో, అడవి మార్గంలో నిన్ను వదిలేయచ్చు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చి నీతో ఉండి ఆయన నడిపిస్తాడు. నడిపించడానికి ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు అని బాధపడుతున్నావేమో. ఇంకా చెప్పాలంటే వారందరూ వెళ్ళిపోవటం నీకు మంచిది. అలాంటి సమయంలోనే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. యాకోబు ఎంతోమంది జనాన్ని సంపాదించుకున్నాను, 3 గుంపులయ్యామని ఎంత ఆనందపడ్డాడో, కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడు, దేవుడు దూరం అయ్యాడని తర్వాత చాలా బాధపడి 3 గుంపులను విడిచిపెట్టి ఒంటరి వాడైపోయాడు. అప్పుడు దేవుడు
ఆయన దగ్గరికి వచ్చినట్లుగా నీ ఒంటరితనంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి నడవాలో, ఎలా నడవాలో తెలియక తికమక పడుతున్నావేమో, దేవుని చిత్తానుసారమైన నడక ఆయన నీకు నేర్పుతాడు. నిన్ను నడిపించుటలో ఆయన నమ్మకమైన వాడు. దిగులు పడమాకు, నిన్ను నడిపిస్తాడు, అంతం వరకు నడిపిస్తాడు, మరణం వరకు నమ్మకంగా నడిపించే దేవుడు నీకున్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు? ఈరోజు కృంగిపోవచ్చు, ఈరోజు లేవలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు, నడవలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు, కుంటుచూ నడుస్తూ ఉండొచ్చు. ఒక దినం వస్తుంది నిన్ను నమ్మకంగా నడిపించుటలో ఆయన శక్తిమంతుడు. ఇది 4వ మాటగా మనం చూస్తున్నాం. 5వది మనం చూస్తే 13వ వచనము, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడు యెహోవా. 5వది ఎంత గొప్ప మాట! నీ నమ్మకత్వంలో ఒక మాటను మించి ఒక మాట హృదయాలు ఎంత తృప్తి పడుతున్నాయి, ఎంతగా హృదయము నిండిపోయే మాట. 5వది ఆయన జాలిపడుటలో నమ్మకమైన వాడు. నీ పరిస్థితిని చూసి దాటిపోయేవారే కానీ జాలిపడేవారు ఎవరుండరు. ఒక 100 మంది నేను చూసి వెళ్తే 100లో 99% కూడా జాలి లేనివారే. ఒక్కోసారి ఆ ఒక్కరు కూడా జాలి పడకపోవచ్చు, కానీ దేవుడు 100కి 100% నీ మీద జాలి పడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితిని చూసి జాలి పడుతున్నాడు. నీ బాధ ఆయనకి తెలుసు, నీ కన్నీరు ఆయనకి తెలుసు, నీ వేదన ఆయనకి తెలుసు, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆయనకి తెలుసు, శత్రువులు నిందిస్తున్న దూషణలు ఆయన చూస్తున్నాడు, నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజే నీ మీద జాలి పడుతున్నాడు. అందరూ అసహించుకుంటున్నారా? అందరూ ఇష్టపడలేని పరిస్థితిలో ఉన్నారా? నిన్ను అందరూ కోపపడుతున్నారా? అందరూ బాధ పెడుతున్నారా? ఇదిగో జాలి పడే యెహోవా, జాలి చూపుటలో నమ్మకమైన వాడు. 6వదిగా మనం చూస్తే అదే 13వ వచనం, యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఈ మాట ఎంత బాగుందంటే, ఓదార్చేశాడు. దేవుని ఓదార్పు నీకు దొరికింది. ఒకసారి ప్రభు వైపు చూడు, ఆయన వాక్యాన్ని చదువు, ఆయన మీద ఆధారపడు, ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఓదార్చుటలో నమ్మదగిన వాడు. ఈజ్ ఫెయిత్ఫుల్ టు కంఫర్ట్ యూ. కాబట్టి నిన్ను ఓదారుస్తాడు. ఎంతమంది మనుషులు ఓదార్చినా కొన్ని మాటలే, కొద్దిసేపే నీతో ఉండి ఓదారుస్తారు, కానీ జీవితాంతము 24 గంటలు నీతో ఉండరు. ప్రతి క్షణము కూడా నీతో ఉండి ఓదార్చే దేవుడు. నీ దుఃఖముల్లో ఆయన దుఃఖిస్తాడు, నీ బాధల్లో ఆయన బాధపడతాడు, నీ అవమానం తన అవమానంగా భావిస్తాడు. నువ్వు ఇబ్బంది పడినప్పుడు ఆయన కూడా ఇబ్బంది పడి, ప్రియ సహోదరుడా, ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ పొందాడు కాబట్టి శ్రమ అంటే ఆయనకు తెలుసు. మన కొరకు శోధింపబడ్డాడు కాబట్టి శోధన ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన రుచి చూడని బాధ లేదు, ఆయన పొందని గాయం లేదు, ఆయన ఎదుర్కొని అవమానం లేదు. అన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు. కాబట్టి నిన్ను ఓదార్చుటలో నమ్మకమైన వాడు. ఈరోజే దేవుని ఓదార్పు నీకు కలగాలని ప్రార్థన చేస్తున్నాం. ఏ విషయంలో ఓదార్పు పొందనొల్లకు ఉన్నావు? ఒకవేళ కుటుంబ విషయంలోనా, బిడ్డల విషయంలోనా, తల్లిదండ్రుల విషయంలోనా, ఎవరినన్నా కోల్పోయి ఓదార్పు లేకుండా ఉన్నావా? ఏదన్నా పోగొట్టుకొని ఓదార్పు లేకుండా ఉన్నావా? ఏదన్నా పరిస్థితిని ఎదుర్కొంటూ ఓదార్పు లేక ఉన్నావా? ఈరోజే దేవుడు నమ్ము, నిన్ను ఆయన ఓదారుస్తాడు. ఓదార్చుటలో నమ్మకమైన వాడు. ఇది 6వదిగా మనం చూస్తున్నాం. 7వదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథమే 49వ అధ్యాయం 25వ వచనం చివరి మాట అక్కడ చెప్తున్నాడు, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. ఇక్కడ నీ గురించే కాదు, నీ పిల్లల గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. 7వది, రక్షించుటలో ఆయన నమ్మకమైన వాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దుఃఖపడుతున్నావా? బాధపడుతున్నావా? వేదన పడుతున్నావా? శత్రువులు నిన్ను చిక్కించుకున్నారా? అమాయకంగా నీ యొక్క ఆ పరిస్థితిని చూసి వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? ఆ శత్రు వలలో పడిపోయావా? తెలియని రీతిగా చిక్కుబడ్డావా? బాధపడొద్దు. నిన్ను రక్షించడానికి ఈరోజే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులు నీ వైపు చాస్తున్నాడు. ఏ శత్రువు నిన్నేం చేయలేడు, ఏ కీడు నిన్ను ఏమీ చేయలేదు. ఆయన రక్షించే దేవుడు. నీ పరిస్థితుల నుంచి, నీ బాధల నుంచి, నీ అనారోగ్యాల నుంచి, నీ అవమానాల నుంచి, నీ కష్టాల నుంచి, ఈ దినము నీ ప్రయాణాలలో ప్రతి ప్రమాదం నుంచి
ఆయన రక్షించే దేవుడు. 7వది, రక్షించుటలో నమ్మకమైన వాడు. ఈజ్ ఫెయిత్ఫుల్ టు సేవ్ యూ. ఇన్ని గొప్ప నమ్మకమైన లక్షణాలు కలిగి ఉన్న దేవుడు నీకుండగా ఇంకా ఎందుకు ఆయన నువ్వు నమ్మట్లేదు? ఆయన ఇంతగా నీ మీద నమ్మకం చూపిస్తే ఎందుకు ఆయన మీద నమ్మకం పెట్టుకోవట్లేదు? ఈరోజే నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ 7 ఈ నమ్మకమైన దేవుడు ఈ దినమంతా నీతో ఉండి ఈ నమ్మకమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినం మాతో మాట్లాడుతూ వచ్చారు. యెహోవా నమ్మకమైన వాడనియు అనే మాట ఎంత గొప్ప మాట ప్రభువా. నువ్వు నమ్మకమైన వాడవు తండ్రి. నీ నమ్మకత్వం ఎంత గొప్పదో మాకు గుర్తు చేస్తూ వచ్చారు. ఆ నమ్మకమైన అనుభవాలు 7 విషయాలు ఈ దినాన మాకు ధ్యానంలో బోధిస్తూ వచ్చారు. ఈ మాటలు ఎంతోమంది శ్రద్ధతో వింటున్నారు. ఎంతో దూరం నుంచి ఎన్నో కష్టాలలో, బాధలలో, అనారోగ్యాల్లో ఉండి, మంచం మీద ఉండి, అవమానంలో ఉండి, ప్రభువా ఆసుపత్రిలో ఉండి కూడా ఈ మాటలు వింటున్న నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నమ్మకమైన వాడవు ప్రభువా. నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని విడిపించి ప్రభువా, ఇప్పుడే ఆదరించి, స్వస్థపరిచి, రక్షించి ప్రభువా, లేవనెత్తి మీ నమ్మకత్వాన్ని మీరు రుజువు చేసుకోమని, మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి దీవించుమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండి నమ్మకముగా నడిపించునుగాక. ఆమేన్. ప్రభు అయిన నమ్మకమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.